రాష్ట్రంలో అవినీతి అక్రమమైన పరిపాలన జరగడానికి కారణం మీరు 99 పైసలకి భూమి ఇస్తాము అంటే 99 పైసలకి భూమి ఇచ్చే ప్రొసీజర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. ఇప్పుడు మీరున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఒక 100 కోట్ల పెట్టుబడి పెడతామన్నారు. దానికి మీకు కావాల్సింది ఏంటి? భూమి కావాలి. భూమి ఫ్రీగా ఇవ్వండి, రూపాయి కూడా ఆయన దగ్గర తీసుకోవద్దు. ఒక 100 సంవత్సరాలకి లీజుకి ఇచ్చేసేయండి, రూపాయి 99 పైసలకు లీజుకి ఇచ్చేసేయండి. అబ్బాయి ఇదిగో నీకు భూమి కావాలి, 100 ఎకరాల భూమి కావాలి, ఇదిగో 100 ఎకరాల భూమి తీసేసుకో, భూమి ఫ్రీగా, నువ్వు నాకు సంవత్సరానికి ₹1 ఇవ్వు చాలు, నువ్వు అక్కడ ఇండస్ట్రీ పెట్టు. ఇండస్ట్రీ పెట్టడానికి నీకు ఇన్సెంటివ్లు ఏం కావాలి నేను ఇస్తా, ఓకేనా? నీకు కావాల్సింది భూమే, భూమి మీద హక్కులా? ఇండస్ట్రీ పెట్టడానికి ఏం కావాలి మీకు? ఇప్పుడు వీళ్ళు హక్కులు రాసిస్తున్నారా? నా బాధ అది. జడా శ్రావణ్ కుమార్ ఇంకొకళ్ళు వెళ్ళి ఒక భూమి ఒక ప్రాజెక్ట్ పెడతానన్నప్పుడు మీకు 100 ఎకరాల భూమి కావాలి, తీసుకోండి భూమి. 99 పైసలకి కాదు, అసలు ఫ్రీగా ఇచ్చేసేయండి భూమి. 100 సంవత్సరాలకి లీజుకి ఇచ్చేసేయండి. ఆయనకు ఆ ప్రాజెక్టు పెట్టేంత వరకు పూర్తిగా ప్లగ్ అండ్ ప్లే పాలసీ తీసుకొచ్చి ఆయనకి ఏం కావాలో కరెంటు ఫ్రీగా ఇవ్వండి, వాటర్ ఫ్రీగా ఇవ్వండి, ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇవ్వండి, అన్ని అప్రూవల్స్ ఇచ్చేసేయండి. మీరు ఏం కావాలో ఆయనకి రెడ్ కార్పెట్ పరచండి, వస్తాడు, కంపెనీ పెడతాడు. సార్ నేను ఒక మొబైల్ కంపెనీ పెడదాం అనుకుంటున్నాను సార్, నాకు ఒక డిపిఆర్ తయారు చేయండి. ఎంత అండి ఇన్వెస్ట్మెంట్ అంటే? ఒక 500 కోట్లు అండి. 500 కోట్లతో ఒక డిపిఆర్ తయారు చేయండి అని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి. వాడి కెపాసిటీ లేకపోయినా సరే ఏదో డిపిఆర్ మీరే సార్, మీరో నేనో, ఓకే, మీరో నేనో వెళ్ళాం, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాం, ఒక ఆర్టీఆర్ దగ్గరకో ఈ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ఒక డిపిఆర్ కావాలండి నాకు, 100 కోట్ల ప్రాజెక్టు, 500 కోట్ల ప్రాజెక్టు, మొబైల్ కంపెనీ ప్రాజెక్టు, 5,000 మందికి ఎంప్లాయ్మెంట్, డిపిఆర్ తయారు చేయమన్నాడు. సార్ ఒక వారం రోజుల్లో టైం ఇవ్వండి అంటాడు. ₹1,00,000 తీసుకుంటాడు సార్. ఇంత అద్భుతమైన డిపిఆర్ తయారు చేసి మీకు ఇస్తాడు. అసలు ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏంటి చేయాలి, మొత్తం విత్ 500 పేజెస్ తోటి ఒక డిపిఆర్ ఇచ్చేస్తాడు. ఈ డిపిఆర్ తీసుకొచ్చి మీరు నారా లోకేష్ దగ్గర పెట్టారు. నారా లోకేష్ ఏమన్నాడు? డిపిఆర్ తెచ్చారా, వెరీ గుడ్, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకుందామా, ₹100 స్టాంప్ పేపర్ కొనుక్కురా అన్నాడు. ₹100 స్టాంప్ పేపర్ కొనుక్కొచ్చారు. నేను ఇదిగో ఈ డిపిఆర్ సబ్మిట్ చేశా, 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నా, 500 మందికి ఉద్యోగాలు ఇస్తున్నా, ఇదిగో నా దగ్గర డిపిఆర్ ఉంది. ఇద్దరు మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకున్నాం. ఈ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ₹100 ఖర్చుతో ఉన్న మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఎస్ఐపిబి కమిటీ ముందు పెట్టారు. ఎస్ఐపిబి అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డు కమిటీ. దీనికి హెడ్ చంద్రబాబు నాయుడు, సబ్ హెడ్ పవన్ కళ్యాణ్. సో దీని ప్రపోజల్ ఏంటి? నేను 500 కోట్ల పెట్టుబడి పెడుతున్నందుకు నాకు 50 ఎకరాలు ల్యాండ్ కావాలి. ఈ 50 ఎకరాల ల్యాండ్ ఎస్ఐపిబి కమిటీలో అప్రూవ్డ్ అయిన తర్వాత 50 ఎకరాల అప్రూవ్డ్ దేనికోసమో తెలుసా? 99 పైసలకి మీకు 50 ఎకరాల ల్యాండ్ సేల్ డీడ్ రాసిచ్చే అప్రూవల్. ఏం చేస్తారు? వెంటనే అధికారులకు ఓ జీవో ఇచ్చేస్తారు, సేల్ డీడ్ రాసేసేయండి అని. ఇప్పుడు మీకు మీ పేరు మీద ఇమ్మీడియట్గా ఈ 500 ఎకరాలు డిపిఆర్ను చూసుకొని ఈ 50 ఎకరాలకు సంబంధించినటువంటి 700 కోట్లు, 600 కోట్లు, ఎకరం 5 కోట్లు ఉంటుంది, 5 25, 225 కోట్లు, 225 కోట్ల విలువైనటువంటి భూమి మీ పేరు మీద సేల్ డీడ్ అయిపోతుంది. సేల్ డీడ్ అవ్వగానే ఈ సేల్ డీడ్ మీరు ఇప్పుడు ఎంతకి వారసులు? మీరు 225 కోట్ల రూపాయలకి మీరు యజమాని. ఎంత ఖర్చుతోటి? ₹1,00,000 డిపిఆర్తో. మరి ₹100 ఉందిగా స్టాంప్ పేపరు, అది మర్చిపోయారు. ₹1,100 తోటి మీకు ఎన్ని కోట్లకు అధిపతి అయ్యారండి? 225 కోట్లు. 225 కోట్లు. ఈ 225 కోట్ల రూపాయలు ల్యాండ్ వాల్యూ తీసుకుని వెళ్ళిపోయి డిపిఆర్ని తీసుకుని వెళ్ళి బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళారు. లోన్ ఎంత వస్తుంది మీకు? ఒక 80% వస్తుందా? ఎంత వస్తుంది? 200 కోట్లు వస్తా? ఇప్పుడు చెప్పండి మీరు, ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యాపారం మంచిదా, మీలాగా నాలాగా ప్రాక్టీసు ఇంటర్వ్యూలు చేసుకోవటం మంచిదా? అదే జరుగుతుందా? అదే జరుగుతుంది. రహాజ్ కంపెనీ ఎప్పుడు పెట్టారండి? 2025. ఎంత అడ్డగోలుగా జరుగుతుందా శ్రవణ్ గారు? నిజంగా ఇంత అడ్డగోలుగా? సార్ నేను ఏమంటానంటే, ఒక కంపెనీ ఒక బ్రిక్ కూడా వేయకుండా 1000 కోట్లు, 1500 కోట్లు, 1800 కోట్ల రూపాయలకు సంబంధించిన ల్యాండ్ ఒక కంపెనీ పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే, సేల్ డీడ్ అవుతుంది అంటే, ఇవ్వమని సేల్ డీడ్ అవ్వమని మీరు జీవో ఇచ్చారు అంటే, వాట్ డస్ ఇట్ మీన్ అంటున్నా నేను. టుమారో ఫర్ ఎగ్జాంపుల్, బై ఎనీ అదర్ రీజన్, if the company decided not to set up a industry here, then what is the stake of a sale deed? ఈ రోజు వరకు మీరు నమ్ముతారో లేదో, 2014 నుంచి 2024 సంవత్సరం వరకు 1,46,000 ప్రభుత్వ భూమి ఎకరాలని ఇదే విధంగా ట్రాన్స్ఫర్ చేశారు. దీంట్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాళ్ళు పర్సంటేజ్ పెట్టారో 3% కూడా ప్రాజెక్టులు పెట్టాల.
మరి వాటిని వెనక్కి తీసుకోవాలి ఆ పరిస్థితి. వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు. ఉమ్, ఎందుకు లేదు చెప్పండి? ఒక్కసారి నీకు సేల్ డీడ్ ఇష్యూ చేసిన తర్వాత ఈ చరిత్రలో ఈ దేశంలో క్యాన్సిల్ చేసుకునేలా లేదు. బ్యాంక్కి వెళ్ళి లోన్లు తెచ్చుకోవచ్చు. బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా ఎక్స్టెన్షన్ ఉంది. ఉమ్, మీ ఇప్పుడు ఈ ప్రొసీజర్ రాజకీయ నాయకులకు ఎలా అయింది అంటే, బ్యాంక్ తీసుకుని వెళ్ళిపోయి ఈ 200 కోట్ల రూపాయలకి వాళ్ళు పెడతారు. వాస్తవంగా బ్యాంక్ ఏం చేయాలంటే టర్మ్ లోన్ ఇవ్వాలి. ఉమ్, ఉమ్. టర్మ్ లోన్ అంటే బాబు నువ్వు ప్రాజెక్ట్ పూర్తయిందా, ప్రాజెక్ట్ పూర్తయితే ఫేజ్ వైజ్గా టర్మ్ లోన్ ఇవ్వాలి. వీళ్ళు బ్యాంక్ మేనేజర్లను కూడా మేనేజ్ చేస్తారు. ఉమ్, బ్యాంక్ మేనేజర్లు మరి అట్లా కదా రఘురామకృష్ణరాజు చేస్తుంది, అట్లా కదా సృజనా చౌదరి చేసింది. ఉమ్, వీళ్ళందరూ బ్యాంకులను కూడా మేనేజ్ చేసేసి ఏం చేస్తారు, లోన్ ఫుల్గా తీసుకొచ్చుకుంటారు. కొంతమంది స్టార్ట్ చేస్తారు ప్రాజెక్టు, మధ్యలో ఆపేస్తారు. కొంతమంది స్టార్ట్ కూడా చేయరు. ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది, ఉమ్, బ్యాంక్ దగ్గర సేల్ డీడ్ ఉంది, ఉమ్, బ్యాంక్ ఆక్షన్ చేసుకుంటుంది. ఆ సేల్ డీడ్లో ఉన్న బ్యాంకు భూమి ఆక్షన్ చేసుకుంటే ఆ ఆక్షన్లో 200 కోట్లకు ఒక 100 కోట్లే వచ్చింది అనుకో, ఇంకో 100 కోట్లు లాస్లో రాసుకుంటుంది. ఈ బిజినెస్ అండర్ గ్రౌండ్గా కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దీనికి ఏపీఐఏసీ జోనల్ మేనేజర్లు మెయిన్ కల్ప్రిట్స్. ఉమ్, ఒక్కొక్క జోనల్ మేనేజర్ ఒక సంవత్సరంలో 100 కోట్లు 200 కోట్లు 300 కోట్ల రూపాయలు సేల్ డీడ్లు రాసి 25-30 కోట్ల రూపాయలు సంపాదించకుండా ఏ జోనల్ మేనేజర్ ఉండడు. మీరు అనుకుంటున్నారు కలెక్టర్లకి జీతం డబ్బులు ఎక్కువ వస్తాయి, ఎస్పీలకి ఎక్కువ వస్తాయి అని. ఏపీఐఏసీ జోనల్ మేనేజర్లకు వచ్చినంత ఇన్కమ్ ఈ రాష్ట్రంలో ఎవడికి రాదు ఉమ్, అండర్ గ్రౌండ్లో. మీకు నాకు తెలియదు సార్, ఇదంతా ప్రభుత్వ భూమికి దిక్కెవడు దివానం ఎవడు? ఉమ్, ప్రభుత్వ భూమి అమ్మితే మీకు నాకు అవసరమా? నేను కేసులు వేసేదాకా తెలియదు. ఈ భూమిని 99 పైసలకు ఇస్తున్నారు, అది ఆగిపోయింది. ఈరోజు రాష్ట్రంలో నేను 30-40 వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని కాపాడగలిగామని నేను కేసులు వేసిన తర్వాత మొత్తం సేల్ డీడ్లన్నీ ఆగిపోయినాయి. నేను ఆ కంపెనీలు ఇంకా రావు. క్లోజా రావా అని నేను అనను సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కంపెనీలు రావాలని నేను కోరుకుంటా. కంపెనీలు రావాలి అని కోరుకోవటం కేవలం ఆన్ పేపర్ మీద నేను కోరుకోను అంటున్నా. కంపెనీలు రియల్గా రావాలి. రియల్గా రావాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ వాతావరణం అట్మాస్ఫియర్ ఏర్పాటు చేయాలి, పవర్ పర్చేసింగ్ కెపాసిటీ పెంచాలి. అబద్ధాలతోటి పేపర్లతోటి బ్లూ ప్రింట్లతోటి కంపెనీలు రావు, వచ్చినా నిలబడవు. ఒకవేళ భూములు తీసుకున్నా పెట్టేది ఉండదు. అల్టిమేట్గా ప్రజలు నష్టపోతారు.